సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నెల్లూరు జిల్లాలో ఫైనాన్స్ వేధింపులు గీత కార్మికులు బలి తీసుకున్నాయి. ఇల్లు తాకట్టు పెట్టి తీసుకున్న రుణం సక్రమంగా వాయిదాలు చెల్లించకపోవడంతో ఇంటి గోడపై ఈ యొక్క ఇల్లు తాకట్లో ఉన్నది, దీన్ని ఎవరు కొనొద్దు, చేయొద్దు, చేసిన ఎడల క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఫైనాన్స్ వాళ్ళు రాతపూర్వకంగా రాయడంతో, అలాగే పక్కింటి వారు కూడా ఇతని ఆర్థిక పరిస్థితి చూసి కొంత సాయం చేయడంతో ఇటు మనస్తాపం చెందినటువంటి గీత కార్మికుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అసలు ఏం జరిగింది, ఆ యొక్క ఫైనాన్స్ వేధింపులు ఏంటి, అంత ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగిరెడ్డిపాలెం పంచాయతీ, కలిగిరి మండలం, నెల్లూరు జిల్లా. ఇక్కడ గీత కార్మికుడు 5 స్టార్ వల్ల వాళ్ళు టార్చర్ చేస్తే వేరే ఆమె కూడా రాత్రి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పోయి స్లిప్ ఇవ్వలేదు. శనివారం సాయంత్రం అతను ఇవాళ ఉదయాన్నే ఆత్మహత్య చేసి చనిపోయిండు. వాళ్ళు మొత్తం ఏడే ఉంది. అతనేం తీసుకున్న దానికి కట్టిన దానికి సరిపోయింది. రత్నాకర్ అతని పేరు. వాళ్ళ భార్యకి మామూలుగా ఈ మధ్య మెంటల్గా పరిస్థితి బాగలేక ఉంటే మొన్న గేటు కూడా పగలగొట్టారు. కావాలంటే ఫోటో గేటు కూడా పగలగొట్టారు, బోర్డు వేశారు. మనస్తాపంతో వాళ్ళు రాత్రి కూడా మనకు చెప్పాడు విషయం. నిన్న వేరే వాళ్ళు ఒక డ్యూ కూడా కట్టారు, 6,000 తీసుకొని మాకు కట్టలేదు అంటుండ్రు. క్యాష్ ఎత్తుకొని పోయి ఫోన్పే చేయలేదని, డబ్బులు తీసుకొని పోయింది తెలుసు, సాక్ష్యం ఉంది. ఇందాక వేరే ప్రెస్ మీట్కి ఇచ్చుండాను. ఆమె కూడా ఏడే ఉంది, మా ఊరు ఆమె. అతను ఇంకా టార్చర్ బారాయలేక ఉదయం 7:30 ఉరేసుకొని చనిపోయాడు. 2 పిల్లకాయలు, ఓ బాబుకి ఒక 4-5 సంవత్సరాలు ఉంటే, అమ్మాయికి ఇంకా అంతకాడికి 1 సంవత్సరం ఇచ్చి ఉంటుంది. చిన్న పిల్లకాయలు. వాళ్ళ తాత వాళ్ళు రాత్రి తీసుకుపోయినారు. అమ్మాయి పరిస్థితి బాగలేదు, అది కూడా లైవ్ తీసుకున్నారు. పాలెం, కలిగిరి మండలం, నెల్లూరు డిస్టిక్. విషయం ఏంటంటే, ఈరోజు ఒక అతను గీత కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునిండు. ఇది స్టార్ ఫైనాన్స్ వాళ్ళు హౌస్ లోన్ తీసుకొని డబ్బులు కట్టలేదని రోజు ఒత్తిడి చేస్తాను. ఇంట్లో పరిస్థితులు బాగాలేక 3 నెలల నుంచి కట్టలేకపోయాడు. వాళ్ళ ఇంటికి తాళం వేసారు మొన్న వచ్చి. వాళ్ళ వైపుకి కూడా బాగాలేక కొంత ఆరోగ్యంగా ఇబ్బందిగా ఉండింది అతనికి. ఈ ఫైనాన్స్ పరంగా రోజు వాళ్ళు వచ్చి ఒత్తిడి చేయటం వల్ల అర్ధరాత్రి ఇంటికి రాత్రి 9 గంటలకు కూడా ఇంటికి రానియకుండా అతన్ని హింసించి లాస్ట్కి అతను వాళ్ళ దెబ్బ తట్టుకోలేక ఈరోజు ఉరేసుకొని చచ్చిపోయాడు. అతని ఆత్మకి కుమ్మరం రత్తయ్య అతని పేరు. అతనికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, చిన్న పిల్లకాయలు. అబ్బాయికి వచ్చేసి 4 సంవత్సరాలు, అమ్మాయికి వచ్చి 6 సంవత్సరాలు. వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉండేవాళ్ళు. ఆర్థిక సమస్యలు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపులు తట్టుకోలేక కుమరం రత్తయ్య అనే కల్లు గీత కార్మికుడు ఉరేసుకొని చెందిన సంఘటన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెం పంచాయతీ బట్టువారిపాలెంలో కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన రత్తయ్య ప్రైవేట్ స్టార్ ఫైనాన్స్ లో తన ఇంటి యొక్క తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. వాయిదాలు సక్రమంగా కట్టకపోవడంతో గత 2 నెలలుగా సదరు సంస్థ నుంచి రత్తయ్యపై తీవ్రంగా ఒత్తిడి పెరిగింది. సంస్థ సిబ్బంది 2 రోజుల కిందట వారింటి ముందుకు వచ్చి ఈ యొక్క ఆస్తి తాకట్లో ఉందని, ఎవరూ కొనరాదని ఇంటి ముందు బోర్డు పెట్టారు. వారి ఒత్తిడి చూడలేక పక్కింటి ఒక వృద్ధురాలు తనకొచ్చే పింఛన్ ఏదైతే ఉందో 6,000 ఆ సంస్థ సిబ్బందికి చెల్లించి, దయచేసి బోర్డు తీసేయండి, రత్తయ్య పరువు పోతుంది, తట్టుకోలేడని చెప్పి వాళ్ళని అభ్యర్థించింది. అయినప్పటికీ ఆ యొక్క 5 స్టార్ సంస్థ అనే ప్రతినిధులు ఎలాంటి కనికరం చూపకుండా ఆ బోర్డుని అలాగే చెరిపేయకుండా అలాగే ఉంచిపోవడంతో ఇటు ఒకవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు గ్రామంలో పరువు పోవడం, ఇంట్లో కూడా సూటిపోటి మాటలతో అన్ని రకాలుగా విసిగిపోయిన రత్తయ్య తాను బతుకుండి వేస్ట్గా పరువంతా పోయింది అని జీవితంపై విరక్తి చెందిన రత్తయ్య తీసుకోకూడని నిర్ణయం తీసుకున్నాడు. తాను ప్రాణాలు తీసుకొనైనా సరే కుటుంబానికి ఎలాంటి బాధ లేకుండా చేద్దాం అనుకున్నాడు. ఈ క్రమంలోనే చెట్టు గురేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఈ రత్తయ్య మృతితో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రత్తయ్యకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. రత్తయ్య సొంతూరు ఈ ఊరు కాదు, స్వగ్రామైన జలదంకి మండలం చామదాలకు నుంచి వచ్చినటువంటి రత్తయ్య ఇక్కడ కల్లు గీత తీస్తూ చిన్న చిన్న కూలినాలకు వెళ్తూ ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి అప్పు అయింది. ఆ అప్పు
తీర్చడం కోసం ఫైనాన్స్ సంస్థను ఆశ్రయించిండు. నెలకు 7,500 కేవలం 7,500 రూపాయలు మాత్రమే ఆ యొక్క ఈఎంఐ కట్టేది ఉండి, ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలు ఎక్కువైనాయి. ఈఎంఐ కట్టకపోవడంతో సదరు ఫైనాన్స్ సంస్థ తీవ్ర వేధింపులకు గురి చేసింది. ఈ వేధింపుల్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. ఏది ఏమైనా ప్రైవేట్ ఫైనాన్స్ యొక్క వేధింపులతో ఒక కల్లుగీత కార్మికుడు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.